Hi everyone, this is Ramesh. Welcome to Ramesh Sir Maths class. RRB, SSC, బ్యాంక్స్ గ్రూప్స్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అడిగిన క్వశ్చన్స్ ని ఒక సిరీస్ లో డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం కదా. మనం సింప్లిఫికేషన్స్ లో భాగంగా ఫస్ట్ పార్ట్ లో బాడ్మాస్ రూల్ ని బేస్ చేసుకుని ఆన్సర్ చేయగలిగే క్వశ్చన్స్ ని మనం డిస్కస్ చేయడం జరిగింది. అలాగే సెకండ్ పార్ట్ లో ఆల్జీబ్రిక్ ఐడెంటిటీస్ ని ఉపయోగించుకుని ఆన్సర్ చేయగలిగే క్వశ్చన్స్ ని మనం డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియోస్ మిస్ అయినట్లయితే వాటి యొక్క లింక్స్ ని పైన కార్డ్స్ లోను అలాగే కింద డిస్క్రిప్షన్ లోను ఉంచుతాను, అక్కడి నుంచి చూడొచ్చు. ఈ రోజు పార్ట్ 3 లో భాగంగా డెసిమల్ నంబర్స్ ని బేస్ చేసుకుని అడిగిన సింప్లిఫికేషన్ సంబంధించిన క్వశ్చన్స్ ని మనం సింపుల్ గా ఎలా ఆన్సర్ చేయొచ్చు అనేది డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీరు కనుక మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవడానికి ప్రయత్నించండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ని అందించడానికి ప్రయత్నిస్తాను. ఓకే, చాలామంది విద్యార్థులు ఈ డెసిమల్ నెంబర్కి సంబంధించిన చిన్న చిన్న కాన్సెప్ట్స్ తెలియకపోవడం వల్ల ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడానికి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉంటారు. నేను వీటి యొక్క ఆన్సర్స్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు వాటికి సరిపడా కాన్సెప్ట్ని కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. కాబట్టి కేర్ఫుల్గా వినడానికి ప్రయత్నించండి. ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ఇట్లాంటి మరికొన్ని క్వశ్చన్స్ని మీరు ఓన్గా ప్రయత్నించండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ ఈజ్ ద క్లోజెస్ట్ అప్రాక్సిమేట్ వాల్యూ విచ్ విల్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్. ఇక్కడ మనకి అప్రాక్సిమేట్ అంటే సుమారుగా అని అర్థం వస్తుంది కదా. మనకి ఏదైనా ఒక ఆర్టికల్ యొక్క కాస్ట్ ఎంత ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 10.45 పైస్ ఉందనుకోండి, అంటే 10 రూపీస్ 45 పైస్ ఉందనుకోండి. అప్పుడు మనకి షాప్ వాడు మన దగ్గర ఎంత తీసుకుంటాడంటే 10 రూపీస్ తీసుకుంటాడు. అదే ఒకవేళ ఒక ఆర్టికల్ కాస్ట్ మనకి ఇట్లా ఉందన్నమాట, 10.55 ఉంది. అప్పుడు మన దగ్గర ఎంత తీసుకుంటాడంటే 11. అంటే ఇక్కడ మనకి దగ్గర రూపీకి రౌండ్ చేయడం అంటాం, దీన్ని సవరించడము అంటాం కదా. కాబట్టి దీని యొక్క అప్రాక్సిమేట్ వాల్యూ ఎంత అవుతుంది అనమాట, 10 అవుతుంది. దీని యొక్క అప్రాక్సిమేట్ వాల్యూ 11 అవుతుంది. ఎందుకంటే దీని వాల్యూ 10కి దగ్గరగా ఉంటుంది, దీని వాల్యూ 11కి దగ్గరగా ఉంటుంది. కాబట్టి దీన్ని రౌండ్ చేయడం అంటాం, సవరించడము అంటాం అనమాట. ఈ కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయాల్సి ఉందన్నమాట. ఎప్పుడైనా సరే మనకు పాయింట్ తర్వాత ఉండే నెంబరు 5 కంటే చిన్నదైతే మనం ఈ ముందు డెసిమల్ కి ముందున్న నెంబర్ని తీసుకుంటాం. అలా కాకుండా ఈ డెసిమల్ పాయింట్ తర్వాత ఉన్న నెంబరు 5 కానీ అంతకంటే ఎక్కువ ఉన్నట్లయితే దీని తర్వాత నెంబర్ని తీసుకుంటాం. 10 తర్వాత నెంబర్ ఏంటి 11 కదా, 11కి సవరిస్తాం అనమాట. ఓకే, ఇక్కడ చూడండి 2.04 పాయింట్ తర్వాత 0 ఉంది కాబట్టి దీన్ని ఎంతకి సవరించాలి, 2కి సవరించాలి. అలాగే ఇక్కడ 5 పాయింట్ తర్వాత 0 ఉంది కదా, కాబట్టి ఇది కూడా ఎంతగా తీసుకోవాలి, మనం 5గా తీసుకోవాలి. మైనస్ పాయింట్ తర్వాత 0 ఉంది కాబట్టి ఇది ఎంతగా తీసుకోవాలి, 3గా తీసుకోవాలి. అలాగే ఇక్కడ కూడా 0 ఉంది కాబట్టి 2గా తీసుకోవాలి. ఇప్పుడు మనం బాడ్మాస్ రూల్ అప్లై చేసి దీన్ని సింప్లిఫై చేయాలి. ఇక్కడ ప్లస్ ఉంది, మైనస్ ఉంది, ఇంటూ ఉంది. బాడ్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ ఏం చేయాలి, మల్టిప్లికేషన్ చేయాలి. అంటే ఇది 6 అవుతుంది, 3 2s are. ఇక్కడ 2 ప్లస్ 5 మైనస్. తర్వాత మనం ఏం చేయాలి, ఎడిషన్ చేయాలి. ఎడిషన్ అంటే ఇక్కడ ఏంటి, ఒకే సైన్ ఉన్న వాటిని యాడ్ చేయాలి. ఇవి రెండు ఒకే సైన్ ఉన్నది, ప్లస్ నెంబరే. కాబట్టి ఈ రెండింటిని ఫస్ట్ యాడ్ చేయాలి, 7 వస్తుంది, మైనస్ 6. ఇప్పుడు లాస్ట్ లో సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 1 వస్తుంది. అది ఎక్కడుంది, మనకి ఫస్ట్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్, సింప్లిఫై. ఓకే, ఇక్కడ కూడా మనకి డెసిమల్ నెంబర్స్ ఉన్నాయి. ఒకసారి మనం ఫస్ట్ ఏం సింప్లిఫై చేయాలి, ఈ బ్రాకెట్ లో ఉన్నది సింప్లిఫై చేయాలి మనకి. ఓకే, అంటే 5.4 ని మనం 9 తో డివైడ్ చేయాలి. ఇట్లా 5.4 ని 9 తో డివైడ్ చేయాలి. మనం డివైడ్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఇది డెసిమల్ నెంబర్ అంటాం కదా, డెసిమల్ కి మనకి ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న నెంబర్ నేమో ఇంటిగ్రల్ పార్ట్ అని, రైట్ సైడ్ ఉన్న నెంబర్ నేమో డెసిమల్ పార్ట్ అని అంటాం. అంటే పూర్ణాంక భాగము అలాగే దశాంశ భాగం అంటాం. ఫస్ట్ మనం ఈ ఇంటిగ్రల్ పార్ట్ ని డివైడ్ చేయాలన్నమాట. అది అయిపోయిన తర్వాత మనం డెసిమల్ పార్ట్ లోకి వెళ్ళాలి. ఇక్కడ ఇంటిగ్రల్ పార్ట్ లో ఏముంది, 5 ఉంది. మరి 5 లో 9 టేబుల్ పోతుందంటే పోదు. పోతుంది అంటే ఎన్ని టైమ్స్ పోతుందంటే 0 టైమ్స్ పోతుంది అంటాం దాన్ని.
కాబట్టి మనం ఇక్కడ 0 పాయింట్ అని పెట్టుకుంటాం. ఆ తర్వాత డెసిమల్ తర్వాత వెళ్తాం. అప్పుడు 54 అవుతుంది కదా. అప్పుడు 54లో ఎన్ని టైమ్స్ పోతుంది? 6 టైమ్స్ పోతుంది. అంటే 9 టేబుల్ 54లో ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 0.6 టైమ్స్ పోతుంది. ఒకవేళ మీకు అది కష్టం ఉందనుకోండి, పాయింట్ మర్చిపోండి. 54 ఉంది, దీన్ని 9తో డివైడ్ చేయాలి. ఓకే, కానీ మనకి 9 టేబుల్ 54లో ఎన్ని టైమ్స్ పోతుంది? 6 టైమ్స్. కానీ ఇక్కడ మనకి పాయింట్ ఉంది కదా, ఆ పాయింట్ పెట్టేస్తాం అంటే 0.6 అనమాట. కాబట్టి దీన్ని సింప్లిఫై చేస్తే ఎంత వచ్చింది మనకి? 0.6 వచ్చింది. బ్రాకెట్ ని సింప్లిఫై చేస్తే ఇక్కడ 17 ఉంది, -4 ఇంటూ ప్లస్ 6 ఇంటూ 1.9. ఇప్పుడు మల్టిప్లికేషన్ చేయాలి. ఈ రెండు మల్టిప్లై చేయాలి, ఈ రెండు మల్టిప్లై చేయాలి. ఓకే, ఇక్కడ డెసిమల్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే డెసిమల్ గురించి మర్చిపోండి. ఇది డెసిమల్ వదిలేసాం అనుకోండి, ఏముంటుంది? 0.6 అంటే 6 కదా, ముందుంటే 0కి వాల్యూ ఉండదు కదా. కాబట్టి 4 6 ఎంత అవుతుంది? 24 అవుతుంది. ఇప్పుడు డెసిమల్ గురించి ఆలోచించండి. మనకి ఇక్కడ మల్టిప్లై చేసిన నెంబర్ లో డెసిమల్ పార్ట్ లో ఒక డిజిట్ ఉంది, కాబట్టి ఆన్సర్ లో కూడా డెసిమల్ పార్ట్ లో ఒక డిజిట్ ఉండాలి. అంటే అప్పుడు ఒక డిజిట్ ముందు మనం పాయింట్ ఉంచాలన్నమాట. ప్లస్ ఇది కూడా మనం మల్టిప్లై చేసేయండి. అంటే ఇది 19 అనుకోండి, 6 అనుకోండి. 6 తో 19 ఇంటూ చేసేయండి. 6 9s are 54, 5 6 1s are 6 plus 5 11. కానీ మరి మనం డెసిమల్ పార్ట్ లో ఒక డిజిట్ ఉండాలి కదా, కాబట్టి ఒక ప్లేస్ ముందు పాయింట్ పెడతాం. అంటే 17 మైనస్ 2.4 ప్లస్ 11.4. ఇప్పుడు బాడ్మాస్ రూల్ ప్రకారం ఎడిషన్ చేయాలి. మనం సాధారణంగా చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఇక్కడ ఈ రెండింటికి మధ్యలో ప్లస్ ఉంది కదా, కాబట్టి ఆ రెండింటిని ప్లస్ చేసేసేయాలి అనుకుంటారు అనమాట. ఇక్కడ ప్లస్ చేయడం అంటే అర్థం ఏంటి? ఒకే గుర్తున్న నెంబర్స్ ని యాడ్ చేయడము అనమాట. అంటే అవి రెండు మైనస్ నెంబర్లు అయినా యాడ్ చేయొచ్చు, ప్లస్ నెంబర్స్ అయినా యాడ్ చేయొచ్చు. ఇక్కడ మనం ప్లస్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఇది ఒక ప్లస్ నెంబర్, ముందు ఏం సైన్ లేకపోతే అది ప్లస్ నెంబర్. ఇది ఒక ప్లస్ నెంబర్, నెగిటివ్ నెంబర్ ఒకటే ఉంది. కాబట్టి ఫస్ట్ మనం ఈ రెండు ఒకే సైన్ ఉన్న వాటిని యాడ్ చేయాలి. మరి ఇందులో డెసిమల్ ఉంది, ఇందులో డెసిమల్ లేదు, కాబట్టి దీన్ని డెసిమల్ నెంబర్ గా మార్చుకోవచ్చు. ఎలా రాసుకోవచ్చు అంటే చివరిలో డెసిమల్ పెట్టి మనకు ఎన్ని అవసరమైతే అన్ని జీరోస్ పెట్టుకోవచ్చు. ఎలాగో పాయింట్ తర్వాత ఉండే జీరోస్ కి వాల్యూ ఉండదు కాబట్టి. ఇప్పుడు మనం డెసిమల్ నెంబర్స్ ని యాడ్ చేయాలన్నా సబ్ట్రాక్ట్ చేయాలన్నా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే డెసిమల్ కింద డెసిమల్ ఉండేటట్టు రాసుకోవడం అంట. రెండు నెంబర్స్ ని మనం ఈ రెండు నెంబర్స్ ని యాడ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి డెసిమల్ కింద డెసిమల్ ఉండేటట్టు ఒకదాని కింద ఒకటి రాసుకున్నట్లయితే 11.4 అవుతుంది. యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 4. మళ్ళీ డెసిమల్ కింద డెసిమల్ ఇచ్చేస్తాం. 7 + 1 8, 1 + 1 2 అంటే 28.4 వస్తుంది అనమాట. ఓకే, 28.4 ఈ రెండు నెంబర్స్ ని యాడ్ చేస్తాం. ఇంకా -2.4. ఇప్పుడు మైనస్ చేయాలి. మైనస్ చేయడానికి కూడా మనం చేయాల్సిన పద్ధతి ఏంటి? డెసిమల్ కింద డెసిమల్ ఉండేట్టు రాసుకోవాలి. అంటే 2.4 ఇట్లా రాసుకోవాలన్నమాట. 4 లోంచి 4 మైనస్ చేస్తే 0, 8 లోంచి 2 మైనస్ చేస్తే 6, డెసిమల్ ప్లేస్ లో డెసిమల్ ఉంచేస్తాం 2. 26.0 పాయింట్ తర్వాత ఉండే జీరోకి ఎలాగో వాల్యూ ఉండదు కాబట్టి దీని వాల్యూ ఎంత అవుతుంది అనమాట? 26 అవుతుంది అనమాట. అది ఎక్కడుంది? మనకి ఏలో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఒక పెద్ద ఎక్స్ప్రెషన్ ఉంది. ఇందులో అన్ని డెసిమల్ నెంబర్స్ ఉన్నాయి అనమాట. బాడ్మాస్ రూల్ అప్లై చేద్దాం. ఫస్ట్ బ్రాకెట్ ఉంది కదా, ఈ బ్రాకెట్ ని సింప్లిఫై చేద్దాం. ఓకే, ఇక్కడ మనం 1/2తో 0.4 ని ఇంటూ చేయాలి. అంటే ఆ నెంబర్ ని సగం చేయడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది 10 × 1/2 అంటే అర్థం ఏంటి? ఈ 10 ని సగం చేయడం. 10 ని సగం చేయడం అంటే 5 అనమాట. యాక్చువల్లీ దాన్ని ఏం చేస్తామంటే 2 టేబుల్ 10 లో 5 టైమ్స్ పోయింది, 5 1s are 5 అని రాస్తాం అనమాట. ఎట్లా అయినా ఒకటే కదా. కాబట్టి ఈ 0.4 ని సగం చేయడం అంటే ఎంత? 0.2 అవుతుంది అనమాట. ఓకే, ఇంకా మనకి ముందేముంది? 2.2 ఉంది ఇంటూ 0.2 డివైడెడ్ బై 0.2 వచ్చిన బ్రాకెట్ ని సింప్లిఫై చేస్తే మైనస్. ఇక్కడ కూడా చూడండి, ఫస్ట్ బ్రాకెట్ ని సింప్లిఫై చేయాలి. ఇక్కడ మళ్ళీ మైనస్ ఉంది, ఇంటూ ఉంది. ఫస్ట్ మల్టిప్లికేషన్ చేయాలి. పాయింట్ కింద మర్చిపోండి పాయింట్. ఇక్కడ పాయింట్ వదిలేస్తే ఏముంటది? 2 ఉంటుంది. ఇక్కడ కూడా 2 ఉంటుంది. 2 2s ఎంత అవుతుంది? 4 అవుతుంది. ఇప్పుడు పాయింట్ గురించి ఆలోచించాలి. మనకి ఇక్కడ డెసిమల్ పార్ట్ లో ఇక్కడ ఒక డిజిట్ ఉంది, ఇక్కడ ఒక డిజిట్ ఉంది. ఆన్సర్ లో 1 + 1 2 డిజిట్స్ ఉండాలి డెసిమల్ పార్ట్ లో అనమాట. కానీ ఇక్కడ ఒకే డిజిట్ ఉంది. దానికోసం ఏం చేస్తాం? రెండో డిజిట్ బదులు ఏం లేదు కాబట్టి 0 ఉంచుతాం. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఉంచుతాం. మరి పాయింట్ తో నెంబర్ స్టార్ట్ చేయండి కాబట్టి ముందు ఒక 0 ఉంచుతాం. అంటే దాని ఆన్సర్ ఎంత అనమాట? 0.04.
ఇంకా మనకి ఇది 1/2 ఇంటూ 4 ఇంటూ బ్రాకెట్ ఇక్కడ ఏముంది 1.04 మైనస్ 0.04. ఇప్పుడు ఈ బ్రాకెట్ లో మనం సింప్లిఫై చేయాలి, అంటే మైనస్ చేయాలి. 1.04 లోంచి మనం 0 పాయింట్ కింద పాయింట్ ఉండే రాయాలి కదా, 0.04 ని మైనస్ చేయాలి. 0 0 1 పాయింట్ ప్లేస్ లో పాయింట్ ఉంచేస్తాం. పాయింట్ తర్వాత అన్ని జీరోస్ ఉన్నాయి కాబట్టి వాటిని వదిలేస్తే దీని వాల్యూ ఎంత అనమాట 1 అనమాట. అంటే దీన్ని అంతటిని సింప్లిఫై చేస్తే మనకి ఎంత వచ్చింది 1 వచ్చింది. ఇప్పుడు 4 1s are 4 అవుతుంది, అంటే 1/2 ఇంటూ 4 అంటే 4 ని 1/2 తో ఇంటూ చేస్తామంటే దాన్ని సగం చేయడం, లేకపోతే ఇలా అంటాం 2 టైమ్స్ కట్ అయింది. అంటే దీన్ని అంతటినీ మనం సింప్లిఫై చేస్తే ఎంత వచ్చింది అనమాట 2 వచ్చింది ఇక్కడ. ఓకే, ఇది 2 వచ్చింది, ఇలా ఉంచింది. ఇప్పుడు దీని గురించి ఆలోచిద్దాం. ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది, డివిజన్ ఉంది. ఓకే, ఫస్ట్ డివిజన్ చేయాలి, అంటే 0.2 ని 0.2 తో డివైడ్ చేయాలి. ఆ రెండు సేమ్ నెంబర్స్. మనం ఒక నెంబర్ని అదే నెంబర్తో డివైడ్ చేసాం అనుకోండి ఎప్పుడు కూడా 1 వస్తుంది. 5 ని 5 తో డివైడ్ చేస్తే 1, 4 ని 4 తో డివైడ్ చేస్తే 1 వస్తుంది. మరి 0.2 ని 0.2 తో డివైడ్ చేస్తే మనకి 1 వస్తుంది. అంటే ఇక్కడ 2.2 ఇంటూ ఇది 1 అయిపోయింది. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఎంత వచ్చింది 2 వచ్చింది. ఓకే, మనం 2.2 ఇంటూ 1 5 1s are 5, 6 1s are 6, 7 1s are 7. అంటే ఒక నెంబర్ని 1 తో మల్టిప్లై చేస్తే మళ్ళీ అదే నెంబర్ వస్తుంది కాబట్టి దీన్ని మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది 2.2 మైనస్ 2. అంటే 2.2 లోంచి మనం 2ని మైనస్ చేయాలి. మరి ఇందులో పాయింట్ లేదు కదా, అంటే అప్పుడు ఏం చేస్తాం 0.0 అని పెట్టుకుని ఇప్పుడు పాయింట్ కింద పాయింట్ ఉండేట్టు రాస్తాం. 2.2 2.0 మైనస్ చేసాం అనుకోండి 2 లోంచి 0 మైనస్ చేస్తే 2, పాయింట్ ప్లేస్ లో పాయింట్ ఉంచుతాం. 2 లోంచి 2 మైనస్ చేస్తే 0, అంటే 0.2 అనేది మనకు ఫైనల్ ఆన్సర్ అనమాట. అది ఎక్కడుంది మనకి బిలో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 4th వన్. ఇక్కడ మనకు ఒక ఫ్రాక్షన్ ఫార్మ్ లో ఉంది కదా, ఇలాంటప్పుడు ఏం చేయాలంటే ఈ న్యూమరేటర్ అంటే లవము అంటాం కదా, దాన్ని అంతటిని సింప్లిఫై చేసి ఒక నెంబర్ లోకి మార్చుకోవాలి. అలాగే డినామినేటర్ హారాన్ని కూడా సింప్లిఫై చేసి ఒక నెంబర్ లోకి మార్చుకోవాలి. ఫస్ట్ న్యూమరేటర్ గురించి ఆలోచించినట్లయితే ఫస్ట్ మల్టిప్లికేషన్ చేయాలి. అంటే ఈ 5/7 తో 28 ని మల్టిప్లై చేయాలి. ఈ 7 డినామినేటర్ లోని అలాగే 28 న్యూమరేటర్ లో ఉంది కాబట్టి ఈ 7 టేబుల్ ని 28 లో కట్ చేయొచ్చు. 7 టేబుల్ 28 లో ఎన్ని టైమ్స్ పోతుంది 4 టైమ్స్. తర్వాత ఈ రెండు ఇంటూ చేయాలి. 5 4 దానికి 20, అంటే దీన్ని సింప్లిఫై చేస్తే మనకి 20 వచ్చింది. ఇక్కడేమో 6.25 ఉంది ప్లస్ నెక్స్ట్ మైనస్ 5 ఉంది. తర్వాత ఎడిషన్ చేయాలి, అంటే ఈ రెండింటిని యాడ్ చేయాలి. ఇక్కడ మనం ఫస్ట్ ఇక్కడ డెసిమల్ లేదు, అంటే ఇది ఇంటిగ్రల్ పార్ట్. ఇంటిగ్రల్ పార్ట్ తో యాడ్ చేయాలి. 20కి 6 యాడ్ చేస్తే 26.25. ఇలా 20లో పాయింట్ లేనప్పుడు ఏం చేస్తాం 0 అని పెట్టుకుంటాం. ఇప్పుడు పాయింట్ కింద పాయింట్ వచ్చేట్టు రాస్తే ఇక్కడ 6.25 ఇలా రాస్తాం. మనం ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని జీరోస్ అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు యాడ్ చేస్తే ఏమొస్తుంది 5 2 పాయింట్ దగ్గర పాయింట్ ఉంచుతాం 26.25 వచ్చింది. ఈ రెండింటిని యాడ్ చేస్తే దీనిలోంచి మనం 5 మైనస్ చేయాలి. మరి 5లో పాయింట్ లేదు కాబట్టి దాన్ని ఎలా రాయొచ్చు 5.00 అని రాసుకోవచ్చు. ఇప్పుడు మైనస్ చేయండి 5 2 1 2, అంటే మనం న్యూమరేటర్ అంతటిని సింప్లిఫై చేస్తే ఎంత వచ్చింది మనకి 21.25 వచ్చింది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు డినామినేటర్ గురించి ఆలోచిద్దాం. ఇక్కడ బ్రాకెట్ కూడా ఉంది, అంటే ఫస్ట్ ఇది మైనస్ చేయాలి మనం. అంటే 15.8 లోంచి 3.4 ని మైనస్ చేసాం అనుకోండి 8 - 4 4, పాయింట్ దగ్గర పాయింట్ ఉంచాం. 5 లోంచి 3 మైనస్ చేస్తే 2 1, అంటే 12.4 అనమాట. అంటే 3/4 ఇంటూ బ్రాకెట్ ని సింప్లిఫై చేస్తే 12.4. ఈ 4 టేబుల్ ఈ 12.4 లో కట్ చేయొచ్చు, కట్ అయితే ఎందుకంటే అది న్యూమరేటర్ లో ఉంది, డినామినేటర్ లో ఉంది కాబట్టి కట్ చేస్తాను. ఈ 3 టేబుల్ 12 లో ఎన్ని టైమ్స్ 3 టైమ్స్, పాయింట్ ఉంది కాబట్టి పాయింట్ ఉంచుతున్నాను. 4 లో ఎన్ని టైమ్స్ 1 టైం. ఓకే, ఇక్కడ ఏం మిగిలింది ఇక్కడ 3 ఇంటూ 3.1 అలాగే ప్లస్ 5 ఇంటూ 2.39. అంటే ఫస్ట్ ఈ రెండు ఇంటూ చేయాలి, ఈ రెండు ఇంటూ చేసి అప్పుడు యాడ్ చేయాలి. డెసిమల్ గురించి మర్చిపోండి. ఫస్ట్ 3 1s are 3 3 3s are 9. మరి మనకి డెసిమల్ పార్ట్ లో ఒక నెంబర్ ఉండాలి కాబట్టి ఒక నెంబర్ ముందు ఒక డిజిట్ ముందు పాయింట్ పెట్టేస్తాం ప్లస్ నెక్స్ట్ ఈ రెండు కూడా ఇంటూ చేయాలి మనం. ఓకే, ఫస్ట్ డెసిమల్ తర్వాత చూద్దాం. 5 9s are 45 4
5 3s are 15 plus 4 19 9. నెక్స్ట్ 5 2s are 10 plus 1 11. మరి డెసిమల్ పార్ట్ లో 2 డిజిట్స్ ఉండాలి కాబట్టి 2 ప్లేసెస్ ముందు పాయింట్ పెడతాం. ఇప్పుడు దీన్ని మనం యాడ్ చేద్దాం. అంటే 9.3 కి దేన్ని యాడ్ చేయాలి? 11.95 ని యాడ్ చేయాలి. ఎగ్జాక్ట్లీ పాయింట్ కింద పాయింట్ రాశాను. ఇక్కడ 5 3 plus 9 12 1 పాయింట్ దగ్గర పాయింట్ పెట్టేశాను 1 9 plus 1 10 plus 1 11 1 అంటే 21.25. ఇక డినామినేటర్ మనం సింప్లిఫై చేసినప్పుడు కూడా 21.25 వచ్చింది. ఒక నెంబర్ ని అదే నెంబర్ తో డివైడ్ చేసినప్పుడు ఎంత వస్తుందని చెప్పుకున్నాం మనం? 1 వస్తుందని చెప్పుకున్నాం కదా. 1 ఎక్కడ ఉంది మనకి? B లో ఉంది కదా. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ మనకి అన్ని ప్లస్లే ఉన్నాయి. ఎడిషన్ చేయాలి అంటే మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టు పాయింట్ కింద పాయింట్ ఉండేటి నెంబర్స్ రాసుకున్నప్పుడు యాడ్ చేయాలి. ఫస్ట్ ఏంటి? 3.03, తర్వాత 31 అంటే 31 ఇట్లా రాసి .003 డిజిట్స్ కింద డిజిట్స్ ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. తర్వాత 13.33, నెక్స్ట్ 3.331. ఇక వీటిని అవసరమైతే జీరోస్తో నింపుకోవచ్చు. ఇప్పుడు యాడ్ చేస్తాం అనమాట. 3 plus 1 ఎంత అవుతుంది? 4 అవుతుంది. 3 6 plus 3 9 అవుతుంది. 3 plus 3 6 అవుతుంది. మళ్ళీ పాయింట్ దగ్గర పాయింట్ ఉంచేస్తాం. 3 plus 1 4, 4 plus 3 7, 7 plus 3 10. 0 ఇక్కడ రాసి 1 ఇక్కడ రాసుకుంటాం. 1 plus 3 4 plus 1 5 అంటే 50.694 ఎక్కడుంది? C లో ఉంది కదా. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. మనం ఎడిషన్ చేయాల్సి వచ్చినప్పుడైనా సబ్ట్రాక్షన్ చేయాల్సి వచ్చినప్పుడైనా డెసిమల్ నెంబర్స్ ని ఆ డెసిమల్ పాయింట్ ఒకదాని కింద ఒకటికి వచ్చేటట్లు డిజిట్స్ రాసుకొని చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 7th వన్. ఇక్కడ మనం బాడ్మాస్ రూల్ అప్లై చేసినట్లయితే ఫస్ట్ ఈ బ్రాకెట్స్ ని సింప్లిఫై చేయాలి. ఫస్ట్ ఈ బ్రాకెట్ చూద్దాం. ఇక్కడ ఇంటూ ఉంది కాబట్టి 3ని ఈ 0.6 లో కట్ చేయొచ్చు. 0లో పోదు కాబట్టి 0 పాయింట్ పెట్టుకుంటే 6 లో ఎన్ని టైమ్స్ పోతుంది? 3 టేబుల్ 2 టైమ్స్. అంటే 0.2ని 2తో ఇంటూ చేయాలి. 2 2s ఎంత? 4. కానీ డెసిమల్ పార్ట్ లో ఒక డిజిట్ ఉందని కాబట్టి ఆన్సర్ లో కూడా డెసిమల్ పార్ట్ లో ఒక డిజిట్ ఉండాలి. అంటే ఒక పాయింట్, ఒక డిజిట్ ముందు పాయింట్ పెట్టాలి. అంటే 0.4 అనమాట. ఇంకా ఇక్కడ ఏముంది? 0.3 డివైడెడ్ బై 0.4 ఇంటూ 0.2. ఇప్పుడు దీని గురించి చూద్దాం. ఫస్ట్ మనం డివిజన్ చేయాలి. ఎందుకంటే ఇంటూ ఉంది, డివైడెడ్ బై ఉంది, నెక్స్ట్ ప్లస్ ఉంది. మనం ఫ్రాక్షన్ తో మనం డివైడ్ చేయడం కష్టం. అప్పుడు మనం ప్రీవియస్ పార్ట్ లో చెప్పుకున్నాం. మనం ఏం చేయాలి? ఇక్కడ మనం 2ని 1/2 తో డివైడ్ చేయడం అన్నా లేకపోతే దీని యొక్క రెసిప్రోకల్ తో మల్టిప్లై చేయడం అన్నా ఒకటే అని చెప్పాం. అంటే ఇప్పుడు 2ని దీన్ని ఇంటూలోకి మార్చినప్పుడు ఏం చేయాలంటే దీన్ని రెసిప్రోకల్ తీసుకోవాలి. రెసిప్రోకల్ అంటే ఫ్రాక్షన్ రివర్స్ చేయాలి. అంటే 2/1 2/1 అంటే 2 కదా. అంటే 2 2s are 4 అయిపోతుంది అనమాట. అంటే దీన్ని సింప్లిఫై చేస్తే ఏమవుతుంది? మనకి 4 అవుతుంది అనమాట. తర్వాత ఏం చేయాలి? 2 ఇంటూ చేయాలి. 2 4s are ఎంత? 8. మరి డెసిమల్ పార్ట్ లో ఒక డిజిట్ ఉండాలి కదా. అంటే 0.8 అని రాస్తాం. ప్లస్ 0.2. ఇప్పుడు 0.8ని 0.2ని యాడ్ చేసాం అనుకోండి. 0.8 0.2 డెసిమల్ కింద డెసిమల్ రేట్ రాశాను. 8 plus 2 ఎంత? 10 0 1 అంటే 1.0 వచ్చింది. దాన్నే 1 అంటాం కదా. కాబట్టి ఇది అంతా మనం సింప్లిఫై చేస్తే ఎంత వచ్చింది? బ్రాకెట్ లో 1 వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ఈ రెండింటిని డివైడ్ చేయాలి. అంటే 0.3ని 0.4 తో డివైడ్ చేసి ఇంటూ ఇక్కడ 0.2 ఇంటూ 1 అంటే 0.2 అన్నమాట. ఇక్కడ చూడండి, మనకి ఈ 0.4 తో డివైడ్ చేయడం కష్టంగా అనిపించవచ్చు. పాయింట్ లేకపోతే మనం ఈజీగా డివైడ్ చేయొచ్చు. దానికోసం ఈ పాయింట్ ఉండకూడదు అంటే ఏం చేయాలి? ఈ పాయింట్ రైట్ సైడ్ కి మూవ్ చేయాలి ఒక ప్లేస్. అప్పుడు పాయింట్ పోతుంది. మనం కింద డినామినేటర్ లో మూవ్ చేసామంటే రైట్ న్యూమరేటర్ లో కూడా అలాగే అదే డైరెక్షన్ లో అన్ని పాయింట్స్ మూవ్ చేయాలి. కాబట్టి పైది కూడా మూవ్ అయితే ఎంత అవుతుంది? 3 అవుతుంది. కిందకి మూవ్ చేస్తే 4 అవుతుంది. ఇంటూ 0.2 అన్నమాట. ఫస్ట్ ఈ రెండు ఇంటూ చేసేయండి. 3 2s are 6. మరొక ప్లేస్ ముందు పాయింట్ పెట్టేసాం కదా. 0.6/4 అవుతుంది. ఓకే, ఇప్పుడు 0.6ని 4 తో డివైడ్ చేద్దాం. 0.6ని 4 తో డివైడ్ చేద్దాం.
జీరోలో పోదు కాబట్టి 0 పాయింట్ అని పెట్టుకుంటాం. ఓకే, అంటే 0లో 4 0 టైమ్స్ పోతుంది ఇట్లాగనమాట యాక్చువల్గా. తర్వాత 6 తీసుకుంటాం. మనకి 6లో 4 ఎన్ని టైమ్స్ పోతుంది? 1 టైం పోతుంది. 4 1s are 4, 2 వస్తుంది మైనస్ చేస్తే. ఆల్రెడీ డెసిమల్ పెట్టుకున్నాం కాబట్టి అవసరమైనప్పుడల్లా ఒక 0 పెట్టుకోవచ్చు. మరి 20లో 4 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుంది? 5 టైమ్స్. 4 5s are 20, అంటే 0.15 అనమాట సింప్లిఫై చేస్తే. అది ఎక్కడుంది మనకి? బిలో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 8th వన్. ఇక్కడ కూడా అన్ని మనకి డెసిమల్స్ ఉన్నాయి, ప్లస్లే ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా పాయింట్ కింద పాయింట్ డేట్ రాసుకున్నట్లయితే 1.1, 1.001, నెక్స్ట్ 10.01, నెక్స్ట్ 11.11. యాడ్ చేసినట్లయితే 1 2 2, మళ్ళీ పాయింట్ దగ్గర పాయింట్ నుంచాం 3 2, అంటే 23.221. ఎక్కడుంది అది? డి ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 9th వన్. 10.53 డివైడెడ్ బై 0.09, అంటే 10.53ని 0.09 తో డివైడ్ చేయగా ఎంత వస్తుంది అంటున్నారు. ఇంతకు ముందు చెప్పాను కదా, మనం డెసిమల్ నెంబర్ తో డివైడ్ చేయడం కష్టం కాబట్టి మనం డినామినేటర్ లో డెసిమల్ లేకుండా చేయాలి, అంటే మూవ్ చేయాలి రైట్ సైడ్ కి. ఇక్కడ 2 ప్లేసెస్ మూవ్ చేస్తే అప్పుడు డెసిమల్ పోతుంది కదా, అప్పుడు పైన కూడా మనం 2 ప్లేసెస్ మూవ్ చేస్తాం, అంటే అప్పుడు 2 ప్లేసెస్ మూవ్ చేస్తే ఇక్కడికి వచ్చేస్తుంది, అంటే డెసిమల్ లేనట్లే. 1053 బై కింద 9 అవుతుంది అనమాట. ఇప్పుడు 9 తో డివైడ్ చేసేయండి. ఇక్కడ 1 లో పోదు కాబట్టి 10 లో చూస్తాం. 10 లో 9 టేబుల్ 1 టైం. 9 1s are 9, 1 5 తీసుకున్నాం. మళ్ళా 1 టైం పోతుంది. 9 1s are 9, మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 6 3. 63లో 9 టేబుల్ 7 టైమ్స్. 7 9s are 63, 0, అంటే 117 అనమాట. అది ఎక్కడుంది మనకి? ఏలో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 10th వన్. ఓకే, ఇక్కడ మనకి అన్ని కూడా మల్టిప్లికేషన్స్ ఏ ఉన్నాయి, అన్ని డెసిమల్ నెంబర్స్. కాబట్టి ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే డెసిమల్స్ గురించి మర్చిపోండి. డెసిమల్ తీసేస్తే ఇక్కడ 7 ఉంటుంది, ఇంటూ ఇక్కడ 7 ఉంటుంది, ఇక్కడ 7 ఉంటుంది, ఇక్కడ ఒక 7, ఇక్కడ ఒక 7. 7 7s are 49, 49 7s are 343. నెక్స్ట్ ఈ రెండు ఇంటూ చేస్తే 49. ఇప్పుడు ఈ రెండు నెంబర్స్ ఇంటూ చేద్దాం. 343ని 49 తో మల్టిప్లై చేద్దాం. 9 3s are 27, 2. 9 4s are 36 plus 2 ఎంత? 38, 3. 9 3s are 27కి 3 యాడ్ చేస్తే 30. ఇప్పుడు 4 తో ఇంటూ చేద్దాం. 4 3s are 12, 1. 4 4s are 16 plus 1 17, 1. 4 3s are 12 plus 1 13, 7. యాడ్ చేస్తే 0 1 8 6 1. ఇంత నెంబర్ వచ్చింది మనం. ఇప్పుడు డెసిమల్ గురించి ఆలోచించండి. ఇక్కడ డెసిమల్ లేదు. ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? డెసిమల్ పార్ట్ లో 1 డిజిట్ ఉంది. ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 2 డిజిట్స్ ఉన్నాయి. ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 3 డిజిట్స్ ఉన్నాయి. నెక్స్ట్ మనం ఇక్కడ 0 మర్చిపోయాం కదా, ఇక్కడ 0 పెడదాం. అంటే ఇక్కడ 0 7 7s are 49, 49 పక్కన 0 పెట్టేస్తే అయిపోతుంది 10 తో ఇంటూ చేస్తే. అంటే ఇక్కడ ఒక 0 ఉందన్నమాట. ఓకే, ఇప్పుడు మొత్తం ఎన్ని డిజిట్స్ డెసిమల్ పార్ట్ లో ఉండాలి? 3 plus 2 5, 5 plus 1 6 డిజిట్స్ ఉండాలి డెసిమల్ పార్ట్ లో. కాబట్టి మనం 6 డిజిట్స్ ముందు పాయింట్ ఉంచాలి. 1 2 3 4 5 6, అంటే పాయింట్ ఇక్కడ ఉంచాలన్నమాట. అంటే ఇప్పుడు 0.16807 అనమాట. 0.16807 ఎక్కడుంది? మనకి C లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా కేర్ఫుల్ గా మనం మల్టిప్లై చేసి చివరిలో మనం డెసిమల్ ఉంచాలన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా మనకి అన్ని మల్టిప్లికేషన్స్ ఏ ఉన్నాయి. కాబట్టి కాకపోతే ఇక్కడ క్వశ్చన్ ఒకసారి చూడండి. ఇఫ్ x ఈజ్ ద క్లోజెస్ట్ అప్రాక్సిమేషన్ టు ద ప్రోడక్ట్, అంటే ఇక్కడ అప్రాక్సిమేట్ వాల్యూ అడిగారు కాబట్టి మనం డెసిమల్స్ తీసేసేయచ్చు. మీరు 0.333 అంటే ఎలా వస్తుందంటే మీరు 1/3 కింద మార్చుకోవచ్చు అనమాట. దీన్ని 1 3తో డివైడ్ చేస్తే మనకి 0.333 వస్తుంది అనమాట. అట్లా కూడా చేసుకోవచ్చు దీన్ని. లేకపోతే
మీరు 0.3 ఫ్రాక్షన్లోకి మార్చేస్తే 1/3 అని చెప్పాను కదా, ఇంటూ నెక్స్ట్ 0.15ని మనం 1/4 అని రాసుకోవచ్చు. మీరు 1 అనే 4 తో డివైడ్ చేయండి. 0 పాయింట్ అని పెట్టుకుని 0 పెట్టుకున్నప్పుడు చూస్తాం. 2 4s are 8, 2 మళ్ళీ 0 పెట్టుకుంటే 5 4s are 20 అంటే 0.25 అన్నమాట. ఓకే, ఇంటూ అలాగే ఇది 0.5 అంటే 1/2 అన్నమాట. ఓకే, ఇంటూ నెక్స్ట్ 0.125 అది ఎంత ఫ్రాక్షన్ కి ఈక్వల్ అవుతుందో మీకు తెలియదు అనుకోండి, సింపుల్ గా 0.125 ఎలా రాయొచ్చు అంటే మనం ఎన్ని ప్లేసెస్ ముందు పాయింట్ ఉంది, 3 ప్లేసెస్, కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు అంటే 1 పక్కన 3 zeros ఉంచడమే. ఇక్కడ 0.125 అన్నా 125/1000 అన్నా ఒకటే అన్నమాట. టేబుల్ కట్ చేసాం, ఒక 25 ఎన్ని ఉంటాయి, ఇందులో 5 ఉంటాయి, ఇందులో 40 ఉంటాయి, మళ్ళీ 5 టేబుల్ ఇందులో 1 టైమ్ 8 అంటే 1/8 అనమాట. ఒకవేళ మీకు ఫ్రాక్షన్స్ ఇలా 1/8 లోకి మార్చుకోవచ్చు, ఇంటూ 24 అనమాట. ఓకే, ఇప్పుడు కట్ చేయండి. 8 టేబుల్ ని మనం ఇందులో కట్ చేయొచ్చు. 3 8s are 24. నెక్స్ట్ ఈ 3 టేబుల్ ని ఇందులో కట్ చేయొచ్చు 1 టైం. ఇంకా ఏం మిగిలింది మనకి, న్యూమరేటర్లు అన్ని 1లు ఉన్నాయి. 1 × 1 × 1 × 1 అంటే 1 వస్తుంది. డినామినేటర్లు ఏమున్నాయి, 4 2s are 8 అనమాట. అంటే ఇక్కడ మనం సింప్లిఫై చేయగా వచ్చే ఆన్సర్ ఏంటనమాట 1/8. అది ఎక్కడ ఉంది, మనకి C లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వాట్ విల్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్. ఇక్కడ కూడా మనకి ఇవన్నీ కూడా మనకి ఈ 3 కూడా డెసిమల్ నెంబర్స్, ఇది డెసిమల్ లేదు, అప్పుడు దాన్ని కూడా డెసిమల్ గా మార్చుకోవచ్చు కదా. ఎలా రాయొచ్చు, 1224 డెసిమల్ లేదు కాబట్టి 0.0 ఉంచుకుంటాం. ఇప్పుడు పాయింట్ కింద పాయింట్ వచ్చేటి సెకండ్ నెంబర్ రాస్తే ఎలా రాస్తాం, 122.4 అని రాస్తాం. నెక్స్ట్ నెంబర్ ఎలా రాస్తాం, 12.24 అని రాస్తాం. తర్వాత 1.224 అని రాస్తాం. యాడ్ చేయండి, ఇక్కడ 4 6 నెక్స్ట్ 8 పాయింట్ దగ్గర పాయింట్ ఉంచేసాం. ఇక్కడ 9 వస్తుంది, ఇక్కడ 5 వస్తుంది, 3 1 అంటే 1359.86 1359.864 ఎక్కడ ఉంది, ఫస్ట్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్ 80.6 డివైడెడ్ బై అంటే ఇలా రాస్తాం కదా, 4030. ఓకే, ఒకవేళ మనం న్యూమరేటర్ లో కూడా 0 ఉండకూడదు, ఈ పాయింట్ ఉండకూడదు అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకోండి. ఇప్పుడు న్యూమరేటర్ లో ఒక ప్లేస్ మూవ్ చేస్తున్నాం కాబట్టి డినామినేటర్ కూడా ఒక ప్లేస్ మూవ్ చేస్తాం. అంటే 806/40300. ఓకే, ఇక్కడ చూడండి, ఇది ఈ 403 డబుల్ చేస్తే 806 వస్తుంది కదా, అంటే ఇది మనకి ఇందులో 2 టైమ్స్ పోతుంది. కానీ ఇక్కడ 2 zeros ఉన్నాయి కదా, కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు అంటే 2/100 అని రాయొచ్చు అనమాట. ఎందుకంటే ఇది ఎలా రాయొచ్చు మనం, 806/403 ఇక్కడ 2 zeros ఉన్నాయి కదా, ఇంటూ 100 అని రాయొచ్చు కదా దాన్ని. కాబట్టి దీన్ని ఇలా కట్ చేస్తాను అనమాట, 2 టైమ్స్ అంటే 2/100. ఇప్పుడు మనం బేస్ నెంబర్స్ తో డివైడ్ చేయడం ఈజీ అనమాట. బేస్ నెంబర్స్ అంటే ఏంటి, 10 100 1000 ఇట్లా 1 పక్కన 0 ఉండే నెంబర్స్ ని బేస్ నెంబర్స్ అంటాం. వాటితో మల్టిప్లై చేయడం అన్నా అలాగే డివిజన్ చేయడం అన్నా చాలా ఈజీ, చూసిన వెంటనే ఆన్సర్ వేయచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మల్టిప్లై చేయడం గురించి మాట్లాడుకున్నాం అనుకోండి, 12.36 ఇంటూ 10 అన్నాం అనుకోండి, ఇది బేస్ నెంబర్ కదా, ఇందులో ఎన్ని జీరోస్ ఉంటే అన్ని ప్లేసెస్ రైట్ సైడ్ మూవ్ అవుతుంది మల్టిప్లై చేసినప్పుడు. అంటే ఇది 123 అంటే పాయింట్ ఇక్కడికి వస్తుంది, 0.6 అని రాయొచ్చు. అదే 100 అయితే ఇక్కడికి వస్తుంది అనమాట. ఓకే, అదే డివిజన్ చేసినప్పుడు లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది, 123.4 డివైడెడ్ బై 100 అన్నారు. ఇది బేస్ నెంబర్ కదా, ఎన్ని జీరోస్ ఉన్నాయి, 2 zeros ఉన్నాయి, డివైడ్ చేస్తున్నాయి కాబట్టి లెఫ్ట్ సైడ్ 2 ప్లేసెస్ మూవ్ చేయండి, అంటే 1.234 అనమాట. ఓకే, ఇట్లా ఒకవేళ ఇట్లా ఉంది 1234/100 అని, మరి డెసిమల్ లేదు కదా, అంటే డెసిమల్ లేకపోతే ఏం చేయమన్నాను, చివరిలో పెట్టుకోమన్నాను.
ఇప్పుడు 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి 2 ప్లేసెస్ మూవ్ చేయాలి, అంటే 12.34 అవుతుంది అనమాట. ఓకే, అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది 3/1000 ఉంది. మరి ఇక్కడ 3 డిజిట్స్ లేవు కదా మూవ్ చేయడానికంటే, అప్పుడు ఏం చేస్తాం, జీరోస్ పెట్టుకోండి, ఎన్ని కావాలితే అన్ని జీరోస్ పెట్టుకోండి. ఇప్పుడు మనం 1000తో డివైడ్ చేస్తున్నాం కాబట్టి లెఫ్ట్ సైడ్ మూవ్ చేయాలి. పాయింట్ లేకపోతే ఎక్కడ ఉన్నట్లు చెప్పాను, చివరిలో ఉన్నట్టు. ఇప్పుడు 3 ప్లేసెస్ మూవ్ చేస్తే ఎక్కడికి వస్తుంది, ఇక్కడికి వస్తుంది, అంటే 0.003 అవుతుంది అనమాట. ఈ విధంగా చేయొచ్చు అనమాట. ఇప్పుడు అది అలాగే ఉంది కదా, ఇక్కడ డివైడ్ చేస్తున్నాం కాబట్టి పాయింట్ లెఫ్ట్ సైడ్కి మూవ్ అవ్వాలి. పాయింట్ ఎక్కడ ఉంటుంది, ప్రస్తుతానికి చివరిలో ఉంది. ఇక్కడ 2 డిజిట్స్ లేవు కాబట్టి 0 పెట్టుకున్నాం. ఇప్పుడు 2 ప్లేసెస్ మూవ్ అవుతుంది, అంటే 0.2 ఇక్కడికి వస్తుంది పాయింట్. అంటే దీన్ని ఎలా రాస్తాం మనం, 0.02 అని రాస్తాం. అది ఎక్కడుంది, బిలో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్, ఫస్ట్ మనం బ్రాకెట్ లో సింప్లిఫై చేయాలి. అంటే 0.63/1.26. డెసిమల్ నెంబర్ తో డివైడ్ చేయడం కష్టం అన్నప్పుడు ఏం చేయమన్నాను, డెసిమల్ ని తీసేయాలి, అంటే మూవ్ చేయాలి. ఇక్కడ 2 ప్లేసెస్ మూవ్ చేస్తే పైన కూడా 2 ప్లేసెస్, అంటే 63/126 అవుతుంది అనమాట. 63 డబుల్ చేస్తే కదా 126 వస్తుంది. కాబట్టి 63 టేబుల్ ఇందులో 1 టైమ్ 2 టైమ్స్, అంటే బ్రాకెట్ ని సింప్లిఫై చేస్తే నాకు 1/2 వచ్చింది. ఇంటూ 4 ప్లస్ 5 ఇంటూ 3. ఇప్పుడు మల్టిప్లికేషన్ చేస్తాం. ఈ 2 టేబుల్ 4 లో 2 టైమ్స్, 1 2s are 2 ప్లస్ 5 3s are 15. ఇప్పుడు యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి, 17 వస్తుంది. ఎక్కడుంది అది, సిలో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఒకసారి మనం న్యూమరేటర్ ని అలాగే డినామినేటర్ ని సెపరేట్ గా సింప్లిఫై చేద్దాం. ఫస్ట్ మనం హాఫ్, బాడ్మాస్ రూల్ ప్రకారం హాఫ్ చేసేయాలి కదా. హాఫ్ అంటే నథింగ్ బట్ ఇంటూ అన్నమాట. హాఫ్ అన్నా ఇంటూ అన్నా ఒకటే. కాబట్టి 8 ని 56 లో కట్ చేయొచ్చు. ఎన్ని టైమ్స్ పోతుంది, 8 7s are 56 కదా, 7 టైమ్స్ పోతుంది. తర్వాత మల్టిప్లై చేయాలి. 7 7s are ఎంత అవుతుంది, 49 అవుతుంది. అంటే ఇక్కడ మనకి 12.25 ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది, -9 ఉంది. ఓకే, ఇక్కడ మనం దీనికి ఇది యాడ్ చేయాలి యాక్చువల్గా బాడ్మాస్ రూల్ ప్రకారం. లేకపోతే 49 నుంచి 9 కూడా మైనస్ చేసేయచ్చు. అంటే ఇంటిలో డివిజన్ లేనప్పుడు ఇలా చేసుకోవచ్చు అనమాట. అంటే ఇక్కడ 49 నుంచి 9 మైనస్ చేస్తే 40, అంటే ఇది 12.25 కి 40 యాడ్ చేయాలి. 40లో పాయింట్స్ లేనప్పుడు 0.0 పెట్టుకుంటాం కదా, అంటే 5 2 2 5 అంటే 52.25 వచ్చింది అనమాట. న్యూమరేటర్ అంతటిని సింప్లిఫై చేస్తే మనకి ఎంత వచ్చింది, 52.25 వచ్చింది. ఇప్పుడు డినామినేటర్ గురించి ఆలోచిద్దాం. ఇక్కడ బ్రాకెట్స్ ఉన్నాయి. ఓకే, కాబట్టి ఫస్ట్ బ్రాకెట్ ని సింప్లిఫై చేయాలి. మళ్ళీ బ్రాకెట్ లో డివిజన్ ఉంది, ఫస్ట్ డివిజన్ చేయాలి. అంటే 5 తో 25 డివైడ్ చేయాలి. 5 టేబుల్ 25 ఎన్ని టైమ్స్ పోతుంది, 5 టైమ్స్ ఇంటూ 10.25. ఇప్పుడు మల్టిప్లై చేయాలి. ఓకే, 5 5s are 25 2, 5 2s are 10 plus 2 12 1, 5 0s are 0 plus 1 1, 5 1s are 5. ఇప్పుడు డెసిమల్ గురించి ఆలోచిద్దాం. డెసిమల్ పార్ట్ లో 2 డిజిట్స్ ఉండాలి కాబట్టి 2 ప్లేసెస్ ముందు పాయింట్ పెడతాం. అంటే ఈ బ్రాకెట్ ని సింప్లిఫై చేస్తే మనకి 51.25 వచ్చింది. ప్లస్ ఓకే 10/9 ఆఫ్ అంటే ఇంటూ అని రాసేసేయచ్చు మనం. ఓకే, బ్రాకెట్ లో సింప్లిఫై చేయాలి. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 5 7s are 35 మైనస్ 2 4s are 8 బై 2 5s are 10 మైనస్ 2. మళ్ళీ దీన్ని సింప్లిఫై చేస్తే 10/9 ఇంటూ 35 నుంచి 8 మైనస్ చేస్తే 27/10 మైనస్ 2. ఇక్కడ మనకి 51.25 ఉంది ప్లస్. ఇప్పుడు రెండు ఇంటూ చేసేయాలి మనం. ఇలా ఇంటూ చేసినప్పుడు న్యూమరేటర్లో డినామినేటర్లో ఏమైనా టేబుల్ పోతే కట్ చేసుకోవచ్చు. 10 టేబుల్ 10లో 1 టైము, 9 టేబుల్ 27లో 3 టైమ్స్. అంటే ఇక్కడ 51.25 ప్లస్ ఇక్కడ 1 ఇంటూ 3 మైనస్ 2. ఇప్పుడు ఈ రెండు యాడ్ చేసాం అనుకోండి, ఇక్కడ పాయింట్ 3.0 అంటే ఈ నెంబర్ తీసుకొచ్చి ముందు నెంబర్కి 51 యాడ్ చేస్తాం. అంటే 54.25 మైనస్ 2. లేకపోతే 3లోంచి 2 మైనస్ చేస్తే 1 వస్తుంది. ఆ 1 దీనికి యాడ్ చేయించుకోవడానికి. ఇప్పుడు 54లోంచి 2ని మైనస్ చేస్తే 52.25 అంటే ఇది కూడా మనకి 52.25 వచ్చింది.
రెండు సేమ్ నెంబర్స్ కదా, ఒక నెంబర్ని అదే నెంబర్తో డివైడ్ చేసినప్పుడు ఎంత వస్తుంది? 1 వస్తుంది. అది ఎక్కడుంది? మనకి డీలో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఓకే, ఫస్ట్ మనం బ్రాకెట్స్ సింప్లిఫై చేద్దాం. అంటే ఈ బ్రాకెట్ని సింప్లిఫై చేయాలి. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి 6.2 లోంచి 4.3ని మైనస్ చేస్తే బారో తెచ్చుకుంటాం. ఇక్కడ 5 ఇది 12 అవుతుంది. 12 లోంచి 3 మైనస్ చేస్తే 9. మళ్ళీ పాయింట్ దగ్గర పాయింట్ ఉంచుతాం. 5 లోంచి 4 మైనస్ చేస్తే 1 అంటే 1.9 అనమాట. దీన్ని సింప్లిఫై చేస్తే ఎంత వచ్చింది మనకి? 1.9 ఇంటూ 2.1 ప్లస్ ఈ బ్రాకెట్ని సింప్లిఫై చేయాలి. 9.3ని మనం 3.1తో డివైడ్ చేయాలి. ఈ డినామినేటర్లో పాయింట్ ఎలిమినేట్ చేయాలంటే పైన కూడా మనం మూవ్ చేస్తాం. అంటే 93/31 అని రాయొచ్చు. 31 93లో 3 టైమ్స్ పోతుంది కదా, కాబట్టి బ్రాకెట్ని సింప్లిఫై చేస్తే ఎంత వచ్చింది? 3 వచ్చింది. ఓకే, ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేయాలి. ఇది 19 అనుకోండి, 21 అనుకోండి. 19ని 21ని ఇంటూ చేస్తే 1తో ఇంటూ చేస్తే 9 1 9 1 2 9 18 2 1 2 + 1 3 అంటే 9 9 3. ఇప్పుడు పాయింట్ ఇక్కడ డెసిమల్ పార్ట్ లో ఒక డిజిట్ ఉంది, ఇక్కడ డెసిమల్ పార్ట్ లో ఒక డిజిట్ ఉంది. అంటే 2 డిజిట్స్ రావాలి ఆన్సర్ లో మనకి. అంటే ఇక్కడ పెట్టాలన్నమాట. అంటే ఇది సింప్లిఫై చేస్తే ఎంత వచ్చింది మనకి? 3.99 వచ్చింది ప్లస్ 3. దీన్ని ఎలా రాయొచ్చు మనం? 0.0 రాయొచ్చు కదా, కాబట్టి పాయింట్ కింద పాయింట్ ఉండేట్టు రాసుకుంటే 3.0 అంటే 9 పాయింట్ దగ్గర పాయింట్ నుంచి 6.99 ఎక్కడ ఉంది? మనకి థర్డ్ ఆప్షన్ లో ఉంది అనమాట. మనం డెసిమల్స్ సింప్లిఫికేషన్స్ లో భాగంగా ఇచ్చినప్పుడు కొంచెం కేర్ఫుల్ గా చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకే, మనం వాటిని కన్వీనియంట్ గా మార్చుకుని తర్వాత సింప్లిఫై చేసినట్లయితే చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ పార్ట్ లో స్క్వేర్ రూట్స్ కి సంబంధించిన సింప్లిఫికేషన్ క్వశ్చన్స్ ని ఎలా ఆన్సర్ చేయాలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.